తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. బంగాళాఖాతంలో శుక్రవారం నాటికి ఉత్తరాంధ్ర సమీపంలో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇప్పటికే కోస్తా జిల్లాల్లో జోరు వానలు కురుస్తున్నాయి. ఇక తెలంగాణలో హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో ఎడతెరిపి లేని వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్, కరీంనగర్ సహా అనేక నగరాల్లో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో ప్రాజెక్టులన్నీ నిండుకుండల్లా మారాయి. అదే సమయంలో బుధవారం ఏర్పడాల్సిన అల్పపీడనం కాస్త ఆలస్యమైనట్లు విశాఖలోని వాతావరణ శాఖ తెలిపింది. ఉపరితల ఆవర్తనం కారణంగా శుక్రవారం నాటికి ఉత్తరాంధ్ర సమీపంలో అల్పపీడనం ఏర్పడవచ్చని అంచనా వేసింది. ఉపరితల ఆవర్తనం, అల్పపీడనం ఉత్తరా కోస్తాకు సమీపంలోనే కొనసాగుతూ ఒడిశా వైపు కదులుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడన ప్రభావంతో గురువారం నాడు ఏపీలోని కోస్తా జిల్లాలన్నింటా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. శుక్రవారం కూడా కోస్తా అంతటా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీరం వెంబడి గంటకు 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఇక తెలంగాణ రాష్ట్రాన్ని కుండపోత వాన ముంచెత్తింది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లో కురిసిన ఏకధాటి వానతో దారులన్నీ ఏరులయ్యాయి. వాగులు, వంకలు పొంగిపొరులాయి. ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షంతో కరీంనగర్ టౌన్ తీవ్రంగా ప్రభావితమైంది. ఆకాశానికి చిల్లులు పడినట్లు ఉదయం 6 గంటల నుంచే వాన విరుచుకుపట్టడంతో నగర వీధులన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ముఖ్యంగా కరీంనగర్ స్మార్ట్ సిటీ వరదతో అతలాకుతలమైంది. ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలుచోట్ల వాగుల ప్రవాహం లో లెవెల్ చెప్టాలపైకి నీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భద్రాచలంలో గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది.